నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో 2 నెలల చిన్నారి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రజక కులస్తులు నిరసన ర్యాలీ నిర్వహించారు. కులం పేరుతో చిన్నారి తల్లిదండ్రులను ఆలయంలోనికి రానివ్వకుండా అడ్డుకుని చిన్నారి చావుకు కారణమైన అగ్రకులస్తులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ఆందోళన చేపట్టారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు జాతరకు వచ్చిన సందర్భంలో చిన్నారి మౌనిక వాళ్ళ తల్లిదండ్రులు నానమ్మను అమ్మమ్మను వాళ్ళందరినీ దర్శనానికి పోతే ఇక టికెట్ తీసుకోవడానికి పోయినా కూడా అక్కడ నిర్ణయింది చిన్నారిని తన్ని పచ్చి గొంతు చంపేది. దానికి నిరసనగా ఈరోజు ర్యాలీకి వచ్చింది. ఆ ర్యాలీకి వచ్చిన మా అక్క చెల్లెలు వైద్యులకు అన్నలకు ఉన్న పిల్లలందరినీ నా ఊరిలో నమస్కారాలు. చిన్నారికి న్యాయం జరగాలని ఇది అంతం కాదు, ఆరంభము ఇది అంతం కాదు, ఆరంభమే. సరైన రోజులకు శిక్ష పడేలా గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. వారికి సరైన న్యాయం జరగాలి. ఇది జరగకపోతే ఇంకొకటి దయచేసి ప్రభుత్వ అధికారుల దగ్గర పనిచేసే రజకులారా, సోదరులారా, మహిళలారా, మంత్రుల దగ్గర వేసే రజకులారా, దయచేసి మీరందరూ రేపటి నుంచి నిరసన వాళ్ళ దగ్గర నిరసన నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నిరసన తెలియపరిచి ఒకరోజు మీరు వాళ్ళకు నిరసన తెలియపరచాలని అదొక డిమాండ్ అండి. ప్రతి ఒక్క అధికారులు కూడా వాళ్ళు స్పందించాలి. మనం చూస్తేనే వాళ్ళు స్పందిస్తారు. కాబట్టి నల్ల బ్యాడ్జీలు పెట్టు తక్షణమే మనం నల్ల బ్యాడ్జీలు చేసి నిరసన తెలియపరచాలని నగర్ కర్నూలులో జరిగిన కుమ్మెర గ్రామంలో ఇటువంటి సంఘటన మరి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోలే. దోషులపై గతంలో కూడా నిర్భయ చట్టంలో ఎలా చేసిర్రు, వరంగల్లో కూడా జరిగిన సంఘటన అప్పట్లో ఎలాంటి శిక్ష తీసుకున్నారో మా సాకలి ఐలమ్మ పోరాటం ప్రతిష్టగా తీసుకొని శిక్షల వాళ్ళకు అగ్రకులస్తులను వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకొని తక్షణమే దానికి మౌనికకు ఆత్మశాంతి జరగాలంటే వారి మీద వెంటనే యాక్షన్ తీసుకొని తగిన చర్య తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఖండిస్తూ ఈరోజు హుస్నాబాద్లో రజక సంఘం ఆధ్వర్యంలో మన బీసీ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేయడం జరిగింది. ఈ దాంట్లో జరిగినటువంటి సంఘటనలో మౌనిక అనే అమ్మాయి చనిపోవడం జరిగింది. అది చాలా బాధాకరం. ఇట్లాంటి ఇలాంటి సంఘటన జరిగిన మూర్ఖులను ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని వాళ్ళకి శిక్ష పడేలా చర్య చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అలాగే రజక సంఘం ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు నాగర్ కర్నూలుకు
రజకుల మీద జరిగినటువంటి దాడికి నిరసనగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని రజక సోదరిమణులకు మరియు ఈ సంఘీభావంతో దాడికి వచ్చినటువంటి వివిధ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి వాళ్ళ సమాజం లోపల నాగర్ కర్నూలు లోపల ఒక రజక కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు మరి నరసింహస్వామి దేవాలయానికి దర్శనం చేసుకోవడానికి పోయే సందర్భంలో మరి అక్కడ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి రెడ్డి వర్గం ఎవరైతే ఉన్నారో మరి ఒక రజకుడు మాతో సమానం దర్శనం చేసుకుంటాడా అనేటువంటి ఆంగభావంతో మరి అక్కడ రజకుల మీద దాడిని కల్పించుకొని ఒక 3 నెలల పాపను కాలుతో తన్ని నిరంకుశంగా పసిపాపను చంపినటువంటి దుర్మార్గులు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి రెడ్డి కులానికి చెందినటువంటి అగ్రవర్ణాలు వారు. మరి వారు బిడ్డ మేము రజకులమే, నువ్వు పుట్టిన నుండి కడుపులో ఉన్న నాటి పుట్టిన నుండి చచ్చేంత వరకు రజకునితో అవసరం తీసుకున్నావు అని. ఏ కులానికి బిడ్డ ఆడబిడ్డ అటువంటిది ఏంటంటే రజకుడే. మరి వాళ్ళ ఒక రజకులకు మీకు అంటరాని వాళ్ళ ఇలా మరి ఖబర్దార్ బిడ్డ. అప్పుడు ఉమ్మడి ప్రదేశంలో కూడా కర్నూలు కడపలో ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ ఏదైతే ఉందో మరి వాళ్ళ తెలంగాణ లోపల దాన్ని పాటిస్తే బాగుండదు. మరి మేము ఎవరమంటే ఐలమ్మ కాకలి ఐలమ్మ వారసులం మేము. అప్పుడు ఐలమ్మ భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం పోరాటం చేసింది బిడ్డ. మేము ఆమె వారసులం. మేము ఇప్పుడు ఇవాళ మమ్మల్ని కుల వివక్ష చూసేందుకు మాత్రం ఖబర్దారు. మేమందరము పోరాటం చేసేటువంటి యోధులం. మేము కత్తి మొత్తు పట్టినామంటే కాకరి బండను బట్టలు పట్టినామంటే మిమ్మల్ని ముచ్చుకునే ఉంటుంది తప్ప ఇంకో మార్గం ఉండదు బిడ్డ. మేము కులములో అతి విలువైన వ్యక్తులు ఎవరే అంటే కాకరి వారమే. మీరు ఇంటింటికి ఆడబిడ్డ అని పిలుచుకునేటువంటి వాళ్ళమే. ఇవాళ మీకు అంటుపుట్ల కష్టాలు ఇవాళ మీ పరిశుభ్రత కాల్చి మీ బట్టలను ఉతికి పరిశుభ్రంగా ఉంచేటువంటి వ్యక్తులు ఎవరంటే మేము రజకులం. ఇవాళ మీరు సమాజంలో తిరుగుతూ ఉన్నారంటే మా విలువలే అవి. మీరు తెల్లగా బట్టలు వేసుకొని ఇవాళ సమాజం తిరుగుతూ ఉన్నారు. ఇవాళ మీరు అన్ని విధాల ఇవాళ ఉరికి లేనటువంటి వ్యక్తి చేసేటువంటి వాళ్ళం మేము రజకులం. ఇవాళ మీరు మమ్మల్ని ఉపయోగించుకుంటూ మా ఎట్టి చాకరి వినియోగించుకోకుంటూ ఇలా మాకు గుర్తింపు లేకుండా చేసేటువంటి పరిస్థితులను అంటరానితనంలో గుర్తించుతారంటే ఖబర్దార్. మేము ఒకవేళ ఉడిసెలు బరిసెలు పట్టినటువంటి పరిస్థితులు వచ్చేది ఉంటే మీరు సమాజంలో కూడా బతకలేకుండా చేసేటువంటి ఎవరే అంటే రజకులమే. దానికి ఖచ్చితంగా డిమాండ్ చేసి చెప్తా ఉన్నాం. ఒక్కటే ప్రభుత్వానికి నేను తెలియజేసేది ఒకటే, మరి మొన్న మంత్రి గారు స్పందించారు. దాని ప్రకారంగానే అక్కడ ఉన్నటువంటి నిర్దోషులు ఎవరైతే ఉన్నారో 8 మందిని ఖచ్చితంగా వాళ్లకు కఠినకార శిక్ష విధించి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళకు ఎన్ని శిక్షలు ఉన్నాయి అన్ని శిక్షలు పెట్టాలని కోరుకుంటూ ప్రభుత్వాన్ని మరి వాళ్ళ సమాజం లోపల ఇది ముందుకు పోవాలంటే దీనికి రజకుల మీద ఇంత పరాశాసకంగా వాళ్ళు ఇవాళ అన్యాయం చేస్తానంటే నీ పార్టీ నా పార్టీ చూడకుండా వాళ్ళని శిక్షించాలని చెప్పి ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తూ ముగిస్తున్నారు. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.